ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానం మాకు అర్థమగునట్లు సహాయం చేయండి. ఇశ్రాయేలీయుల చరిత్ర మాకు మీ గుణలక్షణాలను పరిచయం చేస్తోంది. మిమ్మల్ని తెలుసుకుంటానికి మాకు కృపనివ్వండి. మీ మనస్సును ఎరుగుట మాకు నేర్పండి. నీ మాట, దాని ప్రాధాన్యత, మీ వాగ్దానాలు, వాటి నెరవేర్పులు మేము కూడా గ్రహించుటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 22వ అధ్యాయం ఎహెస్కేలు గ్రంథంలో పరిశీలించాలి. 21 నుండి 24 అధ్యాయాలు, 21 నుండి 24 అధ్యాయాలు, 4 అధ్యాయాలు కూడాను యూదా జనాంగము బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు చేత దండించబడి, సిద్కియా పట్టబడి, ఫైనల్ కింగ్, ఆఖరి రాజుగా సిద్కియా పట్టబడి, కనులు ఊడదీయబడి బబులోను దేశానికి చెరగా తీసుకొని పోబడుట. ఈ సాదృశ్యంగా ఏం జరగనై ఉన్నది అనేది ప్రవచనాత్మకంగా ఎహెస్కేలు బబులోనులో అప్పటికే చెరకు వెళ్ళినటువంటి యూదా జనాంగానికి తెలియచేస్తున్నాడు. నెబుకద్నెజరు ఐగుప్తు మీద దండెత్తాడు, అష్షూరు మీద దండెత్తాడు, అనేక రాజ్యాలను వశం చేసుకున్నాడు. క్రీస్తు పూర్వం 722లో అష్షూరునకు చెరకు వెళ్ళిన ఇశ్రాయేలు 10 గోత్రాలు బబులోను యొక్క కంట్రోల్లోనికే వచ్చాయి. యూదావారు కూడా బబులోను యొక్క స్వాధీనానికి రాబోతున్నారు. ఓవరాల్గా 12 గోత్రాల ఇశ్రాయేలీయులు బబులోను కంట్రోల్లోనే ఉండబోతున్నారు. అక్కడ ఆ రెండింటి యొక్క దౌర్భాగ్యాన్ని, దానికి కలిగిన కారణాలను 23వ అధ్యాయంలో వర్ణించాడు. 24వ అధ్యాయంలో ఎహెస్కేలు తన భార్యను పోగొట్టుకున్నాడు. తద్వారా అతడు ఎలాగున ప్రవర్తించాలో చెప్పి సమాజం అలా మారిపోతారని చెప్పాడు. ఆ దయనీయ స్థితికి యూదా జనాంగం రాబోతున్నారని ప్రకటన చేశాడు. కనుక 21 నుండి 24 అధ్యాయాలు ఒకటే విధమైనటువంటి సందేశం. 22వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. 31 వచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. సేమ్ కంటెంట్, సేమ్ మెసేజ్. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చెదవా? And the word of the Lord came to me, saying, And you, son of man, will you judge the bloody city? రక్తసిక్త పట్టణం, నరహత్య చేసిన పట్టణం, నరుని రక్తము చిందించిన ఈ పట్టణానికి నువ్వు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అది చేయు హేయక్రియలన్నింటినీ
దానికి తెలియచేసి ఇలా ప్రకటన చేయమన్నాడు. దేవుడు ఒక తీర్పు వెల్లడి చేసే ముందు వారి దోషము వారు గుర్తెరుగునట్లుగా వెల్లడి చేసేవాడు. ఎనీ జడ్జిమెంట్, ఏ న్యాయాధిపతి అయినా తీర్పు ఇచ్చే ముందు ఆ తీర్పు పాఠం దానికి కారణాలను ఉదహరిస్తాడు. పలానా నేరాలు యొక్క అభియోగంలో విచారణలో వాస్తవాలను తేలిన మీదట పలానా సెక్షన్స్ ప్రకారం ఇన్ని సంవత్సరాలు నీకు కఠిన కారాగారమా, ఉరి వేయుట, లేదంటే జరిమానానా ప్రకటన చేస్తాడు తీర్పుని. అట్లాగే దేవుడు కూడా యెహెజ్కేలుతో చెబుతున్నాడు, యెహెజ్కేలు నీవు తీర్పు తీర్చినట్లయితే వారి దోషాలు వారికి తెలియజేసి తీర్పు తీర్చమంటున్నాడు. ప్రభు అయిన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, నీ కాలము వచ్చునట్లు, చూడండి, నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, యెరూషలేము పట్టణమునకు దేవుడు విరోధి అయ్యాడు. దేవుడు తనంతట తాను నేను నీకు విరోధినయ్యానని ప్రకటించినది ఇక్కడే. ఈ పట్టణంకి నేను విరోధినయ్యానని ప్రకటన చేశాడు. కారణం, నీకు కాలము వచ్చేటట్టుగా హత్యలు చేస్తూ వచ్చావు. నిన్ను అపవిత్రపరుచుకునేటట్లు విగ్రహాలు పెట్టుకునే పట్టణం. నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి. నీవు పెట్టుకునే విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటివి. నేరస్థాపన ఎవరు చేశారు? యూదుల మీద నేరస్థాపన ఎవరో చేయలేదు. వారు చేసిన హత్యలే చేశాయి, వారి యొక్క విధానాలే చేశాయి, వారు పెట్టుకున్న విగ్రహాలే వారిని అపవిత్రులని తీర్పు తీర్చాయి. సోదరుడా, సోదరి, నీ మీద వేరొకడు మరలా పిటిషన్ వేసి నిన్ను తీర్పులోనికి తీసుకుని రావాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన పాపమే నిన్ను ఆ తీర్పులోనికి ఆటోమేటిక్గా నడిపించేస్తుంది. ఇది ప్రతి మానవుడు గుర్తెరగాలి. నేను చేస్తున్న ప్రతి విధమైన పనిని బట్టి నేను తీర్పులోనికి వస్తాననేది నేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్పాడు, చాలా చక్కగా రాశాడు. యవనస్తులకు హెచ్చరిక అది. నీ జీవిత కాలంలో యవనస్తుడా, నీ యవన కాలంలో నీ సంతృష్టి కలుగునట్లు జీవించు, అయితే దానిని బట్టి నీవు తీర్పులోనికి వస్తావని మరిచిపోవద్దన్నాడు. అవును, మనం మన ఇష్టానుకూలంగా బ్రతుకుతూ దేవుడు మనలను ప్రశ్నించడని మనం అనుకుంటే మనం అవివేకంలో ఉన్నట్టే. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు సైలెంట్గా ఉన్నాడు, నన్నేం అంటం లేదు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు ప్రశ్నించే దినం ఒకటి రాబోతోంది. అదే చెబుతున్నాడు. నీకు రావలసిన కాలాన్ని ఏర్పాటు చేసుకున్నావు. నీకు వస్తున్న శిక్షలకు కారణం నీ విగ్రహారాధన, నీవు చేసిన నరహత్యలే. దేవుని పట్టణమైన యెరూషలేము నరహత్యలు చేయటం ఏమిటి? నిరపరాధుల రక్తం చిందించటం ఏమిటి? వారికి ఇష్టము లేని సందేశాన్ని తెచ్చిన ప్రవక్తలందరినీ చంపేశారు. ప్రవక్తలను చంపటం ఎంత దారుణం! దేవుని పిల్లలను చంపి యెరూషలేము భక్తి గలదనే భ్రమలోనికి వెళ్ళింది. దేవుని సేవకులను చంపి ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నామనుకునే భ్రమలోనికి వెళ్ళారు ఆనాటి యూదులు. అది భ్రమ అని వారికి త్వరలోనే దేవుడు తెలిసొచ్చేటట్టుగా చేశాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, చాలామంది రిలీజియస్ క్రిస్టియన్స్గా తయారవుతున్నారు. రిలీజియస్ క్రిస్టియన్స్గా మనం ఉండకూడదు, స్పిరిచువల్ క్రిస్టియన్స్గా మనం ఉండాలి. క్రైస్తవుడు క్రీస్తును పోలి నడిచేవాడై ఉండాలి. క్రైస్తవుడు ప్రధాన యాజకుణ్ణి సద్దూకయుణ్ణి పోలిన వాడై ఉండకూడదు. పరిసయ్యుల నీతి వంటిది కూడదు. దేవునికి కావలసినది క్రీస్తు యొక్క మాదిరికరమైనటువంటి జీవితం కావాలి విశ్వాసుల్లో. అలా కాకుండా మతపరంగా నేను ఉంటాను అని అనుకుంటే పొరపాటే. సోదరుడా, సోదరి, ఈ దినాన దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? మనం చాలా విషయాలు చాలా నెమ్మదిగా ఉంటున్నాం. లోకంలో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించి చూడండి.
మీకే అర్థమవుతుంది దేవుని యొక్క అద్భుతమైనటువంటి తీర్పులు వెలువడుతూ ఉన్నాయని. సహోదరుడా, సహోదరి, దేవుడు మౌనంగా ఉండడు, ఆయన ప్రశ్నిస్తాడు. నీ శిక్షా సంవత్సరాలు వచ్చుటకు నీవే కారణం, నీకు నీవే శిక్ష తెచ్చుకున్నావు. నిందాస్పదంగా సకల దేశాల్లో అపహాస్యాస్పదంగా నిన్ను నియమిస్తున్నాను. సమీపిస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహాసం చేస్తారు. ఎటువంటి సాక్ష్యం? యెరూషలేము మూట కట్టుకుంది. యెరూషలేము మూట కట్టుకుంది. ఏమిటంట? అపకీర్తి పొందిన దాన, అల్లరితో నిండిన దాన. యెరూషలేము, షాలోం అనేటువంటి పదానికి సమాధానము అని అర్థం. యెరూషలేం అంటే సమాధాన పట్టణం. సమాధాన పట్టణంలో అల్లరి ఎక్కడుంది? అల్లరితో నిండిన పట్టణం అనే పేరు వచ్చింది. పేరు ఒకటి, స్వభావం ఒకటి. పేరు సమాధానం, స్వభావము పోరాటం. స్వభావము అల్లరి. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి హేయం. అపకీర్తి పొందిన దాన. సత్కీర్తి పొందాల్సినటువంటి యెరూషలేము అపకీర్తిని పొందింది. ప్రపంచ దేశాల్లో యెరూషలేమునకు ఆనాడు చాలా ప్రసిద్ధత ఉన్నది. సొలొమోను పరిపాలించినప్పుడు షేబదేశపు రాణి సమాచారం విని యెరూషలేము పట్టణానికి వచ్చి అతనిని కలుసుకుంది. యెరూషలేము పట్టణములో యూదుల యొక్క మందిరం ఉంది. విశ్వవ్యాప్తంగా అది ప్రాచుర్యం పొందినటువంటిది. అటువంటి కీర్తి ప్రతిష్టలకు ఏగినటువంటి ఆ పట్టణం అపకీర్తి నొందిన పట్టణమా అని పిలువబడుతోంది. కారణం, సకల దేశాలు అపహాస్యం చేయటానికి కారణం వారు తమ దేవుణ్ణి విడిచి విగ్రహారాధన చేయటం, వారు తమ ప్రవర్తనలో సరి అయిన వారిగా ఉండకపోవటం. ప్రతి క్రైస్తవుడు దీన్ని తెలుసుకోవాలి. నీ ప్రవర్తన పాడైపోయినప్పుడు నీ సాక్ష్యం పాడైపోతుంది. నీ ప్రవర్తన పాడైనప్పుడు నీ సాక్ష్యం పాడవుతుంది. నిన్ను గూర్చి ప్రజలు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? అదే నిన్ను గూర్చిన సాక్ష్యం. నిన్ను గూర్చిన సాక్ష్యం నీతితో, సత్యముతో, యథార్థతతో కూడిన వ్యక్తివని సాక్ష్యం ఇస్తున్నాయా? లేకపోతే నిన్నొక దొంగగా, నిన్నొక హంతకుడిగా, నిన్నొక తిరుగుబాటుదారునిగా సమాజం సాక్ష్యం ఇస్తోందా? కనుక క్రైస్తవునికి సాక్ష్యం చాలా ప్రధానమైనటువంటిది. ఇది మనం గుర్తెరగాలి. 6వ వచనం, నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. ఎంత దారుణమండి! ప్రధానులు నరహత్యలు చేయటమేలా? దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మోషే ద్వారా దేవుడిచ్చిన వాటిల్లో నరహత్య చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. డు నాట్ కిల్, చంపకూడదు, నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు, డు నాట్ మర్డర్, చంపకూడదు. కానీ ప్రధానులు శక్తి కొలది నరహత్యలు చేశారట. అంటే ఎంతమందిని చంపేస్తే అంత భక్తి గలవాడు అనే భావం వారి హృదయాల్లో వచ్చింది. అది అపవాది వలన కలిగిన భావన. అది దేవుని నుండి వచ్చేది కాదు. మనుషులను చంపమని చెప్పేది దేవుడు కాదు. మనుషులను రక్తపాతం చేయమని చెప్పేది అపవాది మాత్రమే. మతం పేరిట మనుషులను చంపటం, మతం పేరిట మనుషులను చంపటం, మారణ హోమాలు సృష్టించటం, హింసను ప్రోత్సహించటం, ఇవి సాతాను నుండి కలిగేటువంటివి తప్ప దేవుని నుండి కాదు. కానీ ఆనాటి మత నాయకులు అనేక మందిని హత్యకు తీసుకుని పోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా జీవించిన కాలంలో ఆయన శిలువ మరణపు వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా అక్కడున్నటువంటి మత నాయకులు యేసును చంపుట కొరకు ప్రణాళికలు రచించారో బైబిల్ అంతా కూడా మనకు తేటగా సువార్తలు సాక్ష్యం చెబుతున్నాయి. శక్తి కొలది ప్రయత్నం చేశారు, శక్తి కొలది ప్రయత్నం చేశారు. అనేక తప్పిదాలు చేశారు వారు. యేసుక్రీస్తును చంపేయటం ద్వారా సమస్య తీరిపోతుందనుకునే దౌర్భాగ్యమైన ఆలోచనలలోనికి వాళ్ళు వెళ్ళారు. దేవుని సేవకుడు అతడు ఎన్నడూ కూడా కాంపిటీషన్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఇదను మా తండ్రి గారు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద మిషన్స్ ఇన్ ఇండియా. నేను ఒక్కటే చెప్పాను,
దేవుని చిత్తమైనదే కొనసాగును. ఇట్స్ వెరీ సింపుల్ ఆన్సర్ ఫర్ మీ. మిషన్స్ సక్సెస్ అవుతాయో లేదే కొనసాగితే లేదో, ఆ బడ్జెట్స్ మేము రీచ్ అవుతామో లేదో, నెవర్ బాదర్ ఫర్ దట్. ఎప్పుడు దానికోసం ఆలోచన వద్దు. ఏలియాను 3.5 సంవత్సరాలు పోషించిన దేవుడు ఆయన చిత్తమైన మిషన్స్ను పోషిస్తాడు, లేని ఎడల దాని నుండి వినిపిస్తాడు. కనుక మన యొక్క ఉద్దేశాలు దేవుని నీతిని నెరవేర్చలేవు. ఇదే విషయం మేము చాలాసేపు చర్చించాం. ఎందుకు ఈ మాట నేను మీకు చెబుతున్నానంటే, దేవుని సేవకుడు, దేవుని యొక్క ప్రధాని, దేవుని ప్రజలలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి దేవుని సేవ తనదిగా భావించకూడదు, తన ప్రభువుదిగా భావించాలి. ప్రతి సంఘం దేవునిది, ప్రతి సహవాసం దేవునిది, దేవుడిచ్చినటువంటి సహవాసం. హీ ఈజ్ ద ఓనర్, వీ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వీ ఆర్ పెయిడ్ పీపుల్, యూ విల్ బి రివార్డెడ్ బై జీసస్ క్రైస్ట్. మనము దేవుని చేత బహుమానం పొందేటువంటి పనివారం వరకే. వీఆర్ నాట్ ద మాస్టర్స్ ఆఫ్ ద షీప్. గొర్రెలకు మనము యజమానులం కాదండి, మనం సేవకులం. కనుక ప్రధానులు శక్తి కొలది నరహత్య చేశారు అని అంటే దే ట్రై టు కాంప్రమైజ్ విత్ ద వాల్యూస్ ఆఫ్ ద వరల్డ్. లోక సంబంధమైన విలువల చేత వారు రాజీ పడినటువంటి వారై మతాన్ని కాపాడుకోవాలనుకున్నారు, పదవిని కాపాడుకోవాలనుకున్నారు. అది ఎన్నటికీ కూడదు. దేవుడు దాన్ని వ్యతిరేకించాడు. నీలో తల్లిదండ్రులు అవమానం పొందుదురు, నీ మధ్య ఉన్న పరదేశులు దౌర్జన్యం పొందుదురు. తల్లిదండ్రులు అవమానం పొందడం ఏమిటి? తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకోవాలి. ఆజ్ఞలతో మనం చూస్తున్నప్పుడు మొదటి ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని దీర్ఘాయుష్మంతుడు అయ్యేట్టు సన్మానించాలి. కానీ యెరూషలేములో ఏం జరుగుతుందట? తల్లిదండ్రులు అవమానం పొందుతారు. తల్లిదండ్రులకు అవమానం తెచ్చే సంతతి అక్కడ ఉన్నది అని వాక్యం చెబుతోంది. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసించబడతారు, పరదేశులు దౌర్జన్యం పొందుతారు. చూడండి ఈ మాటలు ఎంత బాధాకరము. పరదేశులు దౌర్జన్యం పొందుతారు, పరదేశులు దౌర్జన్యం పొందుతారు. పీపుల్, ఈ పరదేశులు అనేటువంటి వారు ఫారినర్స్గా చెప్పబడ్డారు. దే ఆర్ ద మైనారిటీస్. వాళ్ళు దౌర్జన్యం పొందుతారు, ఎందుకంటే వారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండరు. కనుక వారి మీద తిరుగుబాటు, వారిని అణిచివేత. ఇవాళకి ఎట్లాంటి సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి. కనుక దేవుడు చెబుతున్నాడు, ఇలాంటివి నీలో కనబడతాయి. నీ శిక్షకు కారణం నువ్వు పరదేశులను అనగా మైనారిటీస్ని నీవు దౌర్జన్యము చేస్తూ ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినాలు అపవిత్రం చేస్తున్నావు, ప్రతిష్ఠిత వస్తువులను తృణీకరిస్తున్నావు. ఎంత ప్రమాదం! దేవుని యొక్క వస్తువులు, మందిర ఉపకరణములు ప్రతిష్ఠితములు. అవి దేని పడితే దానికి, ఎవరు పడితే వారు, దేని నిమిత్తమైతే దాని కొరకు వాడకూడదు. కనుక ఏ పనిముట్టు ఆ పనిముట్టు ఆ పర్పస్ కోసం ఆ పర్టికులర్ పర్సన్ ద్వారానే వినియోగించబడాలి. కానీ అలా లేదు పరిస్థితి, అలా లేదు. ఎందుకంటే దేవుని వాక్యానికి చోటు లేదు. కొండెములు చెప్పి నరహత్య చేసేవారు నీలో కాపురం ఉన్నారు, పర్వతాల మీద భోజనం చేసేవారు నీ మధ్య నివసిస్తున్నారు. కామ వికార చేష్టలు నీలో జరుగుతున్నాయి, తండ్రి మానాచంద్రము తీవారు నీలో ఉన్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తె యొక్క తమ సహోదరిని చెరుపుదురు. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకుని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని పొరుగువాడిని బాధపరిచి బలవంతముగా వారిని దోచుకుంటున్నారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూడండి, మనిషికి మధ్యన ఉండవలసిన 6 ప్రధాన ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో దేవునికి మనిషికి మధ్యలో 4, మనిషికి మధ్యలో 6. ఈ 6 ఆజ్ఞలు కూడా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పరునిది ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఈ కొద్ది వచనాలలోనే మనకు రాయబడుతూ వచ్చాయి. చూడండి,
ఎటువంటి అపవిత్రత దేశములో జరుగుతోంది? తండ్రి యొక్క మానాచ్ఛాదనము అనగా తండ్రి వివాహం చేసుకున్న ఆమెను కూడుట. యాకోబు యొక్క సంతానములో రూబేను యాకోబు యొక్క ఉపపత్నితో శయనించిన సంగతి యాకోబు విని చాలా బాధపడ్డాడని రాసింది బైబిల్లో. రూబేను అతని యొక్క జ్యేష్ఠత్వపు హక్కు పోగొట్టుకున్నాడు ఆ కారణం చేత. సహోదరుడా, సహోదరి, అతనిని ఎన్నడూ దేవుడు లెక్కించలేదనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. లేవియా కాండంలో చాలా తేటగా చెప్పాడు. సెరిమోనియల్ లాస్, ఏ విధంగా మనం ప్రవర్తించాలి, నీతి నడవడిక ఏ విధంగా కలిగి ఉండాలనేది చాలా తేటగా చెప్పాడు. తండ్రి మానాచ్ఛాదనము తీయవారు నీలో ఉన్నారు. అట్టి కార్యము దుష్ట కార్యము అన్యజనములలోనైనా జరగదు. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరించినప్పుడు, ఒకడు మీలో తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టిది అన్యజనులలోనైనా జరగదు అని అన్నాడు. యెరూషలేములో క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో సిద్కియా యొక్క పరిపాలనలో ప్రజలు ఎటువంటి దారుణమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి ఆలోచించండి. కోడలిని కామాతురుడైన మామ అపవిత్రపరుస్తున్నాడట. తండ్రి కుమార్తెకు తన సహోదరిని చెరుపుతున్నాడట. అర్థమవుతుంది? ఇది దావీదు యొక్క ఇంట మనకు కనిపించింది. దావీదు యొక్క గృహములో సహోదరి వరుస అయిన తామారును సహోదరుడైన అమ్నోను కూడి వ్యభిచారము చేశాడు. జీవిత కాలమెల్లా దావీదు కుటుంబం యుద్ధాన్ని అనుభవించింది. దేవుడు ఊరుకోడు. మామ ఆతురత కామాతురత కలిగిన వాడై కోడలిని పాడు చేస్తున్నాడు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఇవి కాదా అని ప్రభు పేరిట నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అవును, మైనారిటీల మీద దౌర్జన్యం, పరదేశుల మీద చాలా మైనారిటీ వాళ్ళ మీద దౌర్జన్యం, తండ్రి లేని వారి మీద, విధవరాండ్ర మీద హింస, దోపిడీ, మహిళల మీద అనేక అరాచకాలు ఇవాళ మనం వార్తల్లో చూస్తున్నాం. ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. ఒక తండ్రి ఒక కుమార్తెను 6 మాసముల పాటు నిర్బంధములో ఉంచి చెరిచాడని వార్తల్లో చూస్తున్నప్పుడు కన్నీరు గారుస్తున్నా. సహోదరుడా, సహోదరి, చిన్న వయసు కలిగిన బాలికను చంపి ట్రంక్ పెట్లో దాచిపెట్టిన దుర్మార్గుణ్ణి ఏలూరు నగరంలో తొక్కి ప్రజలు చంపేశారని విని కన్నీరు గార్చాం. సహోదరుడా, సహోదరి, ఆనాడు ఏ పాపాలైతే యూదులు చేసి దేవుని మహా ఉగ్రతకు లోనై ఉన్నారో అవే పాపములు 21వ శతాబ్దంలో మన కనుల ఎదుట జరుగుతూ ఉన్నాయి. దేవుడు మౌనముగా ఉంటాడా? దొంగలు దోపిడీ చేస్తున్నారు, అధికారులు లంచములు తీసుకుంటున్నారు, న్యాయాధిపతులు లంచములు తీసుకుంటున్నారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇది సంభవిస్తూనే ఉన్నది. ఈనాడు కూడా మనం చూస్తున్నాం. ఏసీబీ ట్రాప్స్లో అధికారులు పడుతున్నారు, మినిస్టర్స్ పడుతున్నారు, జడ్జెస్ పడుతున్నారు. ఆనాడు ఉన్న పరిస్థితి ఈనాడు ఉన్నది. మరి ఆనాడు రెస్పాండ్ అయిన దేవుడు ఈనాడు ఉగ్రతనివ్వడా? రోమపత్రికలో చాలా తేటగా చెప్పాడు, దేవుని ఉగ్రత కృమ్మరించబడుటకు అట్టి వారి మీద సిద్ధముగా ఉన్నది అని అన్నాడు. 13వ వచనం, నీవు పుచ్చుకొనిన అన్యాయపు లాభము, నీవు చేసిన నరహత్యలు నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. అన్యాయపు లాభం, రూపాయి వడ్డీ బ్యాంక్ ఇస్తోంది, 2 రూపాయల వడ్డీ ధర్మ వడ్డీగా చలామణి అవుతోంది, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, 40 రూపాయల వడ్డీని గుర్చి విన్నాను నేను. హౌ హారిబుల్ ఇట్ ఈస్, హౌ టెరిబుల్ ఇట్ ఈస్. 40 రూపాయల వడ్డీయా? అన్యాయపు లాభము. వడ్డీకి ఇస్తూ సహోదరులకు అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ పుచ్చుకొనకూడదు. సహోదరులకు, అమాంగ్ జ్యూస్, జెంటైల్ పీపుల్కి వడ్డీ ఇస్తే తీసుకోవచ్చు, వడ్డీకి ఇచ్చి తీసుకోవచ్చు. కానీ యూదులకు అప్పు ఇవ్వాలి, కానీ వడ్డీ తీసుకోకూడదు. కానీ ఇక్కడ
అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటూ బలవంతంగా దోచుకుంటున్నారు. కొంతమంది కొన్ని ఆస్తులు ప్లెడ్జ్కి పెట్టుకుంటారు, కుదువకు పెట్టుకుంటారు. ఇక వాటిని మర్చిపోవటమే, విడిపించుకోలేరు. వడ్డీలో అత్యధికం. ఇవాళ మనం చూస్తున్నాం, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గాడ్ విల్ నాట్ బి సైలెంట్. దేవుడు మౌనముగా ఉండలేడని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ప్రతివాడు ఏం జరగటం లేదులే, నాకు ఏం అవదులే, ఏం కావటం లేదులే. ఎర్రచందనం పట్టుకుంటున్నారు, ఏం కావటం లేదులే. ఇసుక పట్టుకుంటున్నారు, ఏమి కావటం లేదులే. బంగారపు ఇవాళ మధ్యాహ్నం న్యూస్లో చూశాను, మాఫియా, బంగారం మాఫియా, ఏమి కావటం లేదు. మొత్తం మందులు తెస్తున్నారు, ఏమి కావటం లేదులే. ఎందుకు కాదు? దేవుని వాక్యం చెబుతున్నది, అట్టివారందరి కొరకు భయంకరమైనటువంటి శిక్ష ఎదురు చూస్తోంది. దేవుడు వారిని ఖండం చేసినప్పుడు అగ్నిగుండాన వారి యొక్క జీవితం, భవిష్యత్తు గడపాల్సి వస్తుంది. సహోదరుడా, సహోదరి, పాపమును చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. దాని పర్యవసానం చాలా ముసినిపడినంత చేదైన అనుభవం. ప్రతివాడు తన జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. నేను నీకు శిక్ష విధించబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీ హృదయమునకు కలదా? స్ట్రైట్ క్వశ్చన్ ఫ్రమ్ గాడ్. యూ నీడ్ టు ఆన్సర్. నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఏంటంటే, నీ హృదయానికి అంత ధైర్యం ఉందా? లంచం తీసుకుంటున్నావు, వడ్డీ తీసుకుని దుర్లాభం, అక్రమ లాభం తెచ్చుకుంటున్నావు, విధవరాల సొమ్ము దోచేసుకుంటున్నావు, అనాథలను దోచేసుకుంటున్నావు, పేదలను దోచేసుకుంటున్నావు. దేవుడు ఇచ్చే శిక్ష భరించే ధైర్యము నీకున్నదా? ఇది నా ప్రశ్న కాదు, దేవుని ప్రశ్న. సహించినంత బలం నీకున్నదా? యెహోవా నాకు నేనే మాట ఇచ్చాను, దానిని నేనే నెరవేరుస్తాను. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొడతాను, ఇతర దేశాలకు నిన్ను వెళ్ళగొడతాను. అచ్చట అన్యజనుల ఎదుట నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు భ్రష్టుడవైపోతావు. అండ్ యూ షల్ బి profaned by your own doing in the sight of the nations, and you shall know that I am the Lord. నేనే దేవుడిని అని తెలుసుకుంటావు. నువ్వు అన్యజనులు ఎదుట దేశ దిమ్మరివై భ్రష్టుడు అవుతావు. సహోదరుడా, సహోదరి, దేశ దిమ్మరివైపోతావు. దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెప్తాను. యూ కెనాట్ ఎస్కేప్. యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ నాట్ ఎస్కేప్. దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. యూదా జనాంగము ఈ భయంకరమైనటువంటి శిక్షకు వారిని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి పాపము చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి వెంటనే మేల్కొనాలి, పాపమును విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు సన్నిధికి రావాలి, క్షమాపణ కోరుకోవాలి. మరలా తిరిగి ఆ పాపమునకు తిరగకూడదు, వెళ్ళకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. పాపములో ఉన్నవారు, ఈ పాపాలు ఇప్పుడు నేను చెప్పిన పాపములలో ఏ పాపములో ఉన్న వ్యక్తి అయినా ప్రభు ఈ రాత్రే మారు మనసు పొంది విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించు భాగ్యము దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.